క్యాండిల్ బాడీ దానికి ఉన్న విక్ని బేస్ చేసుకొని వీటికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు నేర్చుకుంటాం వల్ల మనకి ఏమైంది అంటే ఇలాంటి 2 క్యాండిల్స్ పోట్లాడినప్పుడు రాబోయే క్యాండిల్ గ్రీన్ వచ్చిద్దా రెడ్ వచ్చిద్దా అని చెప్పి మనకి పాసిబిలిటీ అనేది ఎక్కువ ప్రెడిక్ట్ అనేది అయితే చేయడానికి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్యాండిల్ నేమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి బుల్లిష్ మార్బోసు. ఈ క్యాండిల్ ఎలా ఉండిద్ది అంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్ పాయింట్ నుంచి క్లోజింగ్ పాయింట్ వరకు బాడీ అనేది చాలా థిక్గా ఉండిద్ది. ఆల్రెడీ నిన్న నేను ఎపిసోడ్ 3లో సపోర్ట్ జోన్ ఎలా డ్రా చేసుకోవాలి, రెసిస్టెన్స్ జోన్ ఎలా డ్రా చేసుకోవాలని డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చా. ఎప్పుడైతే మార్కెట్ పడిపోకుండా వచ్చి సపోర్ట్ జోన్ దగ్గర ఇలాంటి ఒక బుల్లిష్ మార్బోసు క్యాండిల్ ఫామ్ అయిందో అలాంటి టైంలో మార్కెట్ అనేది తర్వాత నుంచి పైకి పోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది అని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే మార్కెట్ పడిపోకుండా వచ్చినా లేదంటే పైకి పోకుండా వచ్చినా ఇలాంటి ఒక క్యాండిల్ ఫామ్ అయింది అన్నప్పుడు ఆ తర్వాత నుంచి ఆ మార్కెట్ అనేది మాక్సిమం అప్ డైరెక్షన్ కదలడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది అని. ఇప్పుడు బ్యారిష్ మార్బోసు, మనం బుల్లిష్ మార్బోసులో ఏదైతే మాట్లాడుకున్నామో బ్యారిష్ మార్బోసు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉండిద్ది, కాకపోతే రెడ్ కలర్లో ఉండిద్ది. బ్యారిష్ మార్బోసు కూడా ఓపెనింగ్ పాయింట్ నుంచి క్లోజింగ్ పాయింట్ వరకు బాడీ పెద్దగా ఉండిద్ది. ఎగ్జాంపుల్గా మాట్లాడాలి, ఈ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు అంటే ఒక మార్కెట్ అనేది టువర్డ్స్ టు అప్ డైరెక్షన్ వరకు కదులుతుంది అనుకుందాం. ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర రెసిస్టెన్స్కి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి ఒక బ్యారిష్ మార్బోసు ఫామ్ అయితే ఆ తర్వాత నుంచి మార్కెట్ పడిపోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది అని అర్థం. ఈ బ్యారిష్ మార్బోసు సింపుల్గా రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే సెల్లర్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, తర్వాత మార్కెట్ అనేది పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అని.